హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో ఈ రోజైతే అక్షయ తృతీయ కాబట్టి ప్రతి ఒక్కరైతే వచ్చి గోల్డ్ ప్రత్యేకంగా మహిళలు వచ్చి గోల్డ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అక్షయ తృతీయ రోజు అయితే గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవిత కలిసి వచ్చినట్టు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు అయితే మనము గోల్డ్ షాప్ దగ్గర ఉన్నాము. సో రాజ్ పురోహిత్ గోల్డ్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడ మన అమీర్పేటలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ గోల్డ్ షాప్లో అయితే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. సో ఈరోజు ఆ లోపలికి వెళ్ళి పబ్లిక్తో కానీ లేకపోతే ఓనర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి అక్షయ తృతీయ రోజు ఎక్కువ క్రౌడ్ వస్తుంటారు. సో అసలు ప్రత్యేకత ఏంటిదని అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు? నా పేరు ఉత్తమ్ కుమార్ అండి. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ పెట్టడం జరుగుతుంది? ఇక్కడ అరౌండ్ 30 years నుంచి బిజినెస్. 30 years? 30 years. ఓకే, అంటే ఇది ఒకటే బ్రాంచ్ ఉందా లేకపోతే వేరే బ్రాంచ్? ఇది ఒకటే బ్రాంచ్. ఇది ఒకటే బ్రాంచ్. ఎలా ఉంటుంది రోజు మీకు క్రౌడ్ డైలీ యావరేజ్గా బాగానే ఉంటుంది. సో ఈ రోజు అక్షయ తృతీయ కాబట్టి రోజుకు ఈ రోజుకి కంపారిజన్ చేసుకుంటే ఎలా వస్తుంటారు పబ్లిక్? ఇవాళ కొంచెము కస్టమర్స్ ఎక్కువ ఉంటారు అక్షయ తృతీయ వలన. అందరికీ చాలా సంవత్సరాల నుంచి సెంటిమెంట్ ఉంది అక్షయ తృతీయ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ఎలాగైనా కొనాలి అని. దాని గురించి ఓకే, ఇప్పుడు కొంచెం సమ్మర్ టైం ఉంది, దానివల్ల ఈవినింగ్స్ వరకు చాలా కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. అసలు ఈ యొక్క అక్షయ తృతీయ రోజు ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఇప్పుడు అదే ఉంది, అందరికి అదే సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ రోజు చాలా మంచి ముహూర్తం ఉంటుంది. అప్పుడు ఆ లక్ష్మీదేవి దాని గురించి వస్తుంది, మన ఇంట్లో వస్తుంది అని ఆ సెంటిమెంట్కి అందరూ గోల్డ్ సిల్వర్ చాలామంది పర్చేస్ చేస్తారు. అంటే ఎక్కువ గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవత వస్తుంది అని అంటారు. అంటే ఎక్కువ సిల్వర్ తీసుకుంటారా లేకపోతే గోల్డ్ తీసుకుంటారా మీ దగ్గర? గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి, సిల్వర్ కన్నా గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నార్మల్ రోజుల కంటే ఈ రోజు మీకు బెనిఫిట్ ఎక్కువనే ఉంటుంది అంటారు? నార్మల్ కంటే 4 times బిజినెస్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు. ఓకే, అంటే మార్నింగ్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు అంటే నార్మల్ ఎంత ప్రాఫిట్ ఉందంటారు? ప్రాఫిట్ గురించి అయితే మేము చెప్పలేము. గోల్డ్లో మీకు తెలుసు చాలా మినిమం మార్జిన్ ఉంటుంది. మేము ఎక్కువ టర్న్ ఓవర్ కోసం ప్రిఫర్ చేస్తాము. ఈ రోజు ఎంత ఉంది గోల్డ్? గోల్డ్ ఇవాళ అరౌండ్ 68,000 ఉంది, 22 carats. అంటే 1 గ్రామ్కి వచ్చేసరికి 6,800 rupees. 6,800. ఓకే, అంటే ఇప్పటివరకు పబ్లిక్ వచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఎవరైతే గోల్డ్ తీసుకుంటారో మీ దగ్గర ఎంతమంది సాటిస్ఫై అవుతారు మీ దగ్గర? సాటిస్ఫై అనేది ఇవాళ రేపు బిజినెస్ మీకు తెలుసు, జ్యువెలరీ డిజైన్స్ బట్టి అందరు పర్చేస్ చేస్తారు. వచ్చే కస్టమర్స్కి డిజైన్స్ అవి అన్నీ నచ్చింది అనుకోండి, వాళ్ళు షాపింగ్ అంతా తొందరగా చేసుకొని వెళ్తూ ఉంటారు. అంటే మీ దగ్గర రిపీటెడ్గా కస్టమర్స్ వస్తూ ఉంటారా? మరి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు ఎలాగైనా. దాంతోపాటు ఇవాళ అక్షయ తృతీయ అని చాలామంది కొత్త కస్టమర్స్ కూడా వస్తూ ఉంటారు ఇవాళ. అంటే ఇప్పుడు ఈ అమీర్పేటలో చాలా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. సో అంటే మీ దగ్గరికి ప్రత్యేకంగా రావడానికి ఏమన్నా సీక్రెట్ గానే ఉన్న రీజన్స్ ఉందా? సీక్రెట్ అని అలా ఏం లేదండి. మెయిన్ అదే ఉంది, గోల్డ్ క్వాలిటీ 916 ప్యూరిటీ, అది ఇంపార్టెంట్ హాల్ మార్క్. రెండవ దాన్ని బట్టే మా రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది క్వాలిటీ గురించి, అందుకే రెగ్యులర్ వస్తూ ఉంటారు. అంటే జిఎస్టీ కానీ ఇలాంటి ట్యాక్సెస్ కానీ అలాంటివి ఎక్కువ ఉంటాయి మీ దగ్గర లేకపోతే నార్మల్గా? జిఎస్టీ అయితే జ్యువెలరీ ఇండస్ట్రీలో ఫిక్స్డ్ ఉంది, అయితే దాన్ని బట్టే అందరూ ఛార్జ్ చేస్తారు జిఎస్టీ. దాంట్లో జిఎస్టీలో ఎక్కువ తక్కువ అనేది ఉండదు, ఒకటే ఫిక్స్డ్. ఓకే, ఇప్పుడు రిపీటెడ్గా మీ దగ్గర కస్టమర్స్ వస్తుంటారు కదా, సో ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సపరేట్? మేము ఇప్పుడు అదే విష్ చేయగలుగుతాము, అక్షయ తృతీయ అందరికీ బాగుండాలి అని. వాళ్ళు వాళ్ళ డబ్బులు ఎంత సంపాదిస్తూ ఉంటారో, ఎంత వాళ్ళకి ప్రాఫిట్ వస్తుందో, మేము అదే దేవుణ్ణి కలిసి రావాలి అని. ఎక్కువ లక్ష్మీదేవి కలిసి వస్తే మా దగ్గర ఎక్కువ షాపింగ్ చేయడానికి వస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళకి లక్ష్మీదేవత వస్తే మీకు కూడా వచ్చినట్టే. డెఫినెట్లీ కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా అక్షయ తృతీయ రోజు ప్రత్యేకత ఏంటో అయితే చెప్పడం జరిగింది కదా. సో ఈ రోజు అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవత వచ్చినట్టే అని అయితే చెప్పడం జరిగింది. సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుల ఆరోగ్యం.